ఆంధ్రప్రదేశ్లోని యువతకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు అందించాలన్నదే తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటువంటి గొప్ప లక్ష్యం కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మేధావుల సలహాలు, సూచనలు అవసరమవుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ క్రమంలోనే జనసేన సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ మండలికి చైర్మన్ గా విష్ణు విద్యా సంస్థల అధినేత విష్ణురాజుని నియమించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి ఆయన మేధో సంపత్తిని ఉపయోగించుకోవాలన్న సదాశయంతోనే ఈ మండలికి చైర్మన్ గా ఉండాలని విష్ణురాజును తాను కోరానని పవన్ తెలిపారు. విశాల దృక్పథంతో అందుకు విష్ణురాజు అంగీకరించారని గుర్తు చేశారు. అలాగే భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకి 2 దశాబ్దాల పాటు సలహాదారుగా పనిచేసిన పొన్నురాజుతో పాటు ఆంథ్రోపాలజీలో నిష్ణాతుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సుధాకర్ రావు వంటి మేధావులు ఈ జనసేన సలహా మండలిలో సభ్యులుగా ఉన్నారన్నారు. అయితే వీరెవరూ రాజకీయ పదవులు ఆశించి పనిచేయడం లేదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి జనసేనకు విలువైన సలహాలు అందించడానికి వీరు తమ వంతు కృషి చేస్తున్నారని పవన్ వివరించారు. అయితే నరసాపురం లోక్సభ స్థానానికి జనసేన నుంచి ఎవరిని పోటీలో నిలబెట్టాలో పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ, జనరల్ బాడీ నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతవరకు ఎటువంటి ప్రచారాలు చేయవద్దని ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.